ఇరాన్ ప్రభుత్వానికి 30 దేశాల రిక్వెస్ట్ ఏమిటి ఇది అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ను ఓపెన్ చేయండి, లేకపోతే మా భవిష్యతే ఉండదు, అంటే మా ఎకానమీ అనేది కొలాప్స్ అయిపోతుంది, మా ప్రజలు తిండికి కూడా లేకుండా అష్టకష్టాలు పడతారు, దయచేసి ఓపెన్ చేయండి అంటే ఇరాన్ ఏం చెప్తుంది? ఇంపాసిబుల్, ఇదైతే జరగదు, ఈ యుద్ధము ఆగే వరకు కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ అనేది ఓపెన్ కాదు. అంటే వాళ్ళు ఇంత స్టబర్న్గా ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నారు అంటే ఇప్పుడు ఈ ప్రపంచము ఏమైపోతుంది? ఇప్పుడు మీకు అనిపిస్తుంది ఏముందండి, ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ అని పదే పదే మాట్లాడుతున్నాము, ఇక్కడ ఈ ఓడలు రాకపోతే ఏం జరుగుతుంది అంటే ఈ ప్రపంచములో 35% ఆయిల్ సప్లై, ఎల్పిజి సప్లై దీని ద్వారానే జరుగుతుంది, చెప్పాం కదా. మరి ఇప్పుడు దీన్ని ఎందుకు కంట్రోల్ చేయలేరు? ఇప్పుడు విషయం అంతా ఇదే. భారత్ దాకా ఈ వ్యవహారం ఎలా వచ్చింది అంటే మీకు ఈ 30 దేశాలు ఇండియన్ నేవీకి కూడా ఒక రిక్వెస్ట్ పెట్టారండి. ఎందుకంటే ఈ కస్టోడియన్స్ ఆఫ్ అరేబియన్ సీ అని చెప్పి గొప్పగా భారత్ను చెప్తారు కదా. సో మన నేవీ అటు ఇండియన్ ఓషన్ రీజన్, ఇటు అరేబియన్ సీ, దీనిని మనం కంట్రోల్ చేస్తాం. ఏకంగా 2000 కిలోమీటర్స్ వరకు కూడా ఎక్కడ ఏ సమస్య వచ్చినా ద ఫస్ట్ SOS అనేది ఇండియన్ నేవీకే వస్తుంది. చాలామందికి తెలియదు, ఇక్కడ ఏ ప్రాబ్లం అన్నా ముందు వీళ్ళు సంప్రదించేది మనల్నే. అలాంటిది ఆసియా ఖండంలో ఉండే అతి కీలకమైన దేశాలు. ఇందులో మీరు ఒక థాయిలాండ్ అనొచ్చు, అలాగే మలేషియా, ఇండోనేషియా, మీకు శ్రీలంక, బంగ్లాదేశ్, మొరీషియస్, ఇలా చిన్న చిన్న దేశాలు. సో వీళ్ళందరూ ఇవాళ ఇండియన్ నేవీని సంప్రదిస్తున్నారు. ఏదో ఒక రకంగా ఇరాన్తో మాట్లాడి మాకు ఈ సహాయము చేసి పెట్టండి, లేకపోతే రేపు మాకు ఫ్యూచరే ఉండదండి. అంటే ఒకేసారి ఇన్ని దేశాలు ఇంత పెద్ద క్రైసిస్లో పడిపోవడము. ఫ్రెండ్స్, ఒక్క విషయం అండి, ఈ యుద్ధం అయితే ఇప్పుడప్పుడే ఆగదండి. మీకు ఇంకా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఇలాంటి రాష్ట్రాలలో ఈ హోటల్స్ ఉంటాయి చూసారా, వాళ్ళు ఇండక్షన్ స్టవ్స్ వాడడం మొదలుపెట్టారు. గ్యాస్ దొరకడం లేదు మీకు. అలాగే ఆయిల్స్, మిత్రులు ఎవరైనా ఉంటే మీరు ఇలాగా మీ వాహనాలు పెట్రోల్ ఎప్పుడు కూడా నింపి ఉంచుకోండి. రేపు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఇందులో మన తప్పు అంటూ జీరో అంటే ఎటువంటిది లేదు. ఇప్పుడు కొంతమంది మిత్రులు ముందే చెప్పొచ్చు కదా, మీరు చెప్పారు 6 నెలల క్రితమే ఈ మోదీ ప్రభుత్వానికి తెలుసు అంటే ముందే చెప్పొచ్చు. ముందే మీకు ప్యానిక్ క్రియేట్ చేస్తారా? ముందే ఇలా యుద్ధం రాబోతుంది, ఆయిల్ క్రైసిస్ వస్తుంది, గ్యాస్ దొరకదు, ముందే చెప్తారా? చెప్పరు కదా. అలాంటిది ఇవాళ ఈ తీరుతెన్నులు ఏమిటి అని గ్రహిస్తే అమెరికా వాడు పని కట్టుకొని, అంటే వాడి ప్లాన్లో నంబర్ 1 ఐడియా ఏమిటి? భారత్ దాకా ఈ ఆయిల్స్ రాకూడదు. అది రష్యన్ ఆయిల్స్ అనండి, ఇరాక్, సౌదీ అరేబియా, UAE, ఎవరి ఆయిల్స్ అయినా సరే భారత్ దాకా రాకూడదు. మనము ఒక మేజర్ క్రైసిస్లో పడిపోవాలని ట్రంప్కి, ఎందుకంటే విపరీతమైన కోపం అండి. అతని మాటను మనం వినడం లేదు, అతని ఒక్క ఐడియాను కూడా మనం స్వీకరించడం లేదు. అది మీరు ట్రేడ్ అగ్రిమెంట్ అనండి, లేదా మీకు నోబెల్ బహుమతి అనండి, ఇండియా పాకిస్తాన్ యుద్ధము అనండి, ఎక్కడా కూడా అసలు మోదీ అయితే ట్రంప్ ఫోన్ కాల్సే తీయడం లేదు, మాట్లాడడమే లేదు. ఇది కోపం. సో ఎలా చూపించాలి? ఒక సూపర్ ఈగో ఉంది కదా, దాని ప్రకారము ఏదో ఒక రకంగా, అంటే ఫస్ట్ ఎనిమి చైనా, సెకండ్ ఎనిమి భారత్, మనల్ని ఇబ్బంది పెడితే ఆటోమేటిక్గా అమెరికా యొక్క ఈ సూపర్ పవర్ ట్యాగ్, ప్రపంచ పాలకులు అనే ఆలోచన స్థిరంగా ఉంటుందని డిస్ట్రక్టివ్గా ఆలోచించాడు. ఎప్పుడూ కూడా ఒక నాయకుడు కన్స్ట్రక్టివ్గా ఆలోచిస్తాడు. ట్రంప్ మాత్రం ఇలాగా అన్నీ కుట్రలే. సో ఇప్పుడు ఇందులో మరి తప్పించుకోవడానికి చైనా వాడు ఒక మార్గం వెతికాడు. భారత్ కూడా మనమేం తక్కువ తినలేదు కదా, మనకు కూడా తెలుసు. కానీ ఈ క్రైసిస్ అనేది కొద్ది కాలము పాటు కొనసాగుతుంది. ఎప్పటిదాకండి అంటే రష్యన్ ఆయిల్స్ భారత్ దాకా చేరాలండి. సో చేరాలి అన్నప్పుడు ఇరాన్తో మనకు ఉండే ఫ్రెండ్షిప్ చాలా చాలా పటిష్టంగా ఉండాలి. అమెరికా వాడు పోయినా మనకు ఏ ఇబ్బంది లేదు. మరి మన సిచ్యువేషన్ ఏంటో చెప్పమంటారా? మన ఫారిన్ మినిస్టర్ జైశంకర్ గారు ఇరాన్ యొక్క ఫారిన్ మినిస్టర్తో మాట్లాడి, అయ్యా బాబు ఇది సమస్య, మీరు దీన్ని పరిష్కరించాలి అని ఫోన్ కాల్ పెట్టేసి ఇజ్రాయెల్ యొక్క ఫారిన్ మినిస్టర్కు కాల్ చేయి,
ఇజ్రాయెల్ ఫారిన్ మినిస్టర్తో ఏంటండి యుద్ధము పరిస్థితి, ఎందుకు ఇలాంటి ఒక డిస్ట్రక్షన్ని కోరుకుంటున్నారు, అవసరమా అంటే విశ్వమిత్ర అనే ట్యాగ్ చూసారా, ఇరాన్తోనూ మాట్లాడగలము, ఇజ్రాయెల్తోనూ మాట్లాడగలం, రష్యాతో బేరసారాలు అనేవి జరుగుతాయి, అట్ ది సేమ్ టైం అమెరికాతో కూడా ట్రేడ్ నెగోసియేషన్స్. ఎందుకు రాయి పిచ్చి ఆలోచనలు, ఇలా మాట్లాడగలిగిన ఒకే ఒక దేశం, ఇదేదో మనం గొప్పగా చెప్పుకుంటున్నాను కాదండి, అక్కడ మనం ప్రూవ్ చేస్తున్నాం. శివాలిక్ అనండి, పరిమళ్ అనండి, మరి ఎల్పిజి ట్యాంకర్స్ వచ్చాయా, ప్రపంచానికి చూపించామా, ఇది మా పవర్. ఇరాన్ వాళ్ళు మేము చెప్తే వింటారు, విన్నారా లేదా? ఊరికే ప్రగల్భాలు పలకడము కాదండి, చేసి చూపించామా లేదా? జైశంకర్ తన పవర్ ఏంటో అక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్మస్లో ప్రూవ్ చేశాడా ఆయన. సో ఇది వేరే ఎవరికీ కుదరదండి. సూపర్ పవర్స్ అని చెప్పుకునే ఏ ఒక దేశం ఇది చెయ్యలేదు. అమెరికా వాడు ఒక ఓడనట్టు పంపించమనండి, వెస్టర్న్ దేశాలను పంపించమనండి, చేయగలరా? ఇంపాసిబుల్ అండి, మనం చేసి చూపించాం. అందువల్ల ఈ 30 దేశాలు ఏం మాట్లాడుతున్నారంటే, ఏదో ఒక రకంగా మీరు ఇరాన్తో మాట్లాడి మా ఓడలు, ఈ ఆయిల్ కార్గోస్, గ్యాస్ కార్గోస్ని అలో చేయించండి అంటే మనము చెయ్యలేమండి. ఎందుకు అంటే ఇరాన్కి ఇంతటి నమ్మక ద్రోహం మనం చెయ్యనేలేం. మరి మనం ఏం చెప్తే ఇరాన్ వాళ్ళు ఒప్పుకున్నారు అంటే, ఇదే హైయెస్ట్ గేమ్ అండి. ఇబ్బంది ఉంది, దేశంలో గ్యాస్ దొరకడం లేదు, రేపు ఆయిల్స్ కూడా మీకు చాలా, ఎందుకంటే మనము కోరుకోనిది, మనకు సంబంధమే లేని ఒక యుద్ధాన్ని అమెరికా వాడు మొదలుపెట్టాడు. సో ఇందులో భాగంగా ఇంత పెద్ద దేశం, ఇంత పాపులేషన్, ఖచ్చితంగా మనం చాలా ఇబ్బంది పడతాం. అందుకే అంటున్నాం, కరోనా టైంలో ఎలాంటి క్రైసిస్ను చూసామో రేపు ఇలాంటి క్రైసిస్నే మనం చూస్తాం, తప్పదు. కానీ అంతలోనే ఈ సమస్య నుంచి బయటపడడానికి మార్గాలు వెతకాలి కదా. ఏకంగా మనము చాబహార్ పోర్ట్ ఉంది చూసారా, దాని విషయంలో మోదీ గారు డైరెక్ట్గా ఇరాన్ ప్రెసిడెంట్ మీకు పెషెష్కిన్ ఈయనతో మాట్లాడుతున్నారు. ఇవాళ ఈ విషయాన్ని మర్చిపో, రేపు నీ దేశములో ఇదే టెర్మినల్పై మీకు ఏకంగా 1000 కోట్ల రూపాయలు మేము పెట్టుబడులు పెడుతున్నాము. యుద్ధం ఆగిపోతుంది, ఏదో ఒక సందర్భంలో యుద్ధం ఆగిపోతుంది. నీకు ఇన్వెస్ట్మెంట్స్ ఎలాగా, చైనా వాడికి 2 మేము అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తాము, నువ్వు దీనికి ఒప్పుకో. భారత్ యొక్క ఓడలను మాత్రము ఎట్టి పరిస్థితుల్లో ఆపకు. మాకు మా సెక్యూరిటీ, మా ఎనర్జీ టాప్ ప్రయారిటీ. సో ఈ విషయంలో భారత్ కాంప్రమైజ్ అయ్యే అవకాశమే లేదు. మా ఇండియన్ నేవీకి సంబంధించిన యుద్ధ నౌకలు స్ట్రైట్ ఆఫ్ హార్మస్ దాకా వస్తారు, మా జెండా ఉండే ఓడలు అటు నుంచి బయలుదేరుతాయి, ఎవరూ ఆపకూడదు, ఆపే పరిస్థితే లేదు. సో నేరుగా భారత్ దాకా, ఇటు గుజరాత్ అనండి, ఇటు ముంబై అనండి, కొచ్చి, నేరుగా ఇవి రావాలి. దీనికి కావలసిన సేఫ్ ప్యాసేజ్ అనేది మీరు ఇవ్వాలి. మీరు మా మిత్రదేశము, మీకు మాకు ఎన్నో ఒప్పందాలు ఉన్నాయి. చాబహార్ పోర్టు బాగుండాలి, ప్రపంచ స్థాయిలో ఈ టెర్మినల్ అనేది చాలా క్రిటికల్, దానిని మేనేజ్ చేసేది మేము ఏకంగా 1000 కోట్ల రూపాయలు అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాము. ఇది నా ప్రామిస్, ఇది నా మాట. దీనిని గుర్తుపెట్టుకొని చైనా ఓడలు ఎలా చైనా దాకా వెళుతున్నాయో భారత్ ఓడలు కూడా రష్యా నుంచి వస్తాయి. రష్యాని మిత్రదేశం, రష్యా నుంచి వచ్చే ఓడలు మా జెండా ఉండే ఈ షిప్స్, వీటిని మీరు ఆపకండి. మీరు ఎంత పెద్ద యుద్ధము చేయాలన్నా చేసుకోండి, మేమైతే అందులో కలగజేసుకోం. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో కూడా మీకు అనుకూలంగా మేము ఓటింగ్ వేసాం. ఎందుకు అంటే న్యాయబద్ధంగా లేని యుద్ధం ఇది, ఇందులో మీరు చిక్కుకున్నారు. కానీ మా ఓడలను మాత్రము సేఫ్గా భారత్ దాకా చేరే ఏర్పాటు మీరు చెయ్యాలి. ఎక్కడా తేడా జరగకూడదు, క్లియర్గా చెప్పి ఈ డీల్ని మనం కుదుర్చుకున్నాం. మరి ఈ 30 దేశాల పరిస్థితి ఏమిటి అంటే, మీరు వెళ్ళి అమెరికా వాడిని అడగండి. వాడిని అడగకుండా ఇక్కడ భారత్ అని ఇరాన్ అని మాట్లాడితే ఇందులో అర్థమే లేదు. అమెరికా వాడు ఆగితే ఈ యుద్ధం ఆగుతుంది, ముందు వాడిని ఆపండి. ఇది మనము ఇచ్చే సలహా. మరి ఇది కరెక్ట్ అంటారా, తప్పంటారా? మీరేం ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.